తాత, అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు, పానకం ఎందుకిస్తారు అని. అప్పుడు తాత చెప్పడం మొదలుపెడతాడు. శ్రీరామనవమి అంటే అనగనగా ఒకప్పుడు అయోధ్య అనే రాజ్యంలో ఒక మంచి రాజుండేవాడు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయనకు 4 కుమారులు జన్మించారు. వారిలో ముఖ్యంగా జై శ్రీరామ్ జన్మించిన రోజునే మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. ధర్మాన్ని నిలబెట్టడానికి చైత్ర శుక్ల నవమి నాడు విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాము జన్మించారు. చిన్నప్పటినుంచే ఆయన చాలా మంచివాడు. ఆయన వినయం, ధర్మం, మంచి గుణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తరువాత ఆయన సీతను వివాహం చేసుకున్నాడు. పానకం ఎందుకిస్తామంటే, పానకంను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత భక్తులకు పంచుతారు. వేసవికాలంలో శరీరానికి చల్లదనమివ్వడానికి పానకం తాగుతాం. బెల్లం వల్ల మనకి శక్తి వస్తుంది. మిరియాలు, యాలకులు జీర్ణశక్తిని పెంచుతాయి. అందుకే పానకం ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రెండ్స్, మీకు రామాయణం గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.